వేసవి వేడిపై దాడి చల్లటి రిఫ్రెషింగ్ స్టాక్ తో హై. జమ్మూ కశ్మీర్ లో ప్రశాంత వాతావరణం కనిపిస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాక్ల మధ్య విభేదాలు తలెత్తాయి. దాంతో జమ్మూ కశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీజ్ ఫైర్ ఒప్పందంతో ఎల్ఓసీ వద్ద ఉన్నటువంటి గ్రామాలు కుదుటపడుతూ ఉన్నాయి. మరొక వైపు ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న భద్రతా బలగాల వేట కొనసాగుతూనే ఉంది. నిన్న 3 లష్కరే తోయిబా ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతం చేశాయి. ఎన్కౌంటర్ లో ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. భారత్ పాక్ మధ్య ఉన్నటువంటి యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఎన్టీవీ పూర్తి స్థాయిలో గ్రౌండ్ జీరోలో ఉంది. ప్రస్తుతం నేను చూపిస్తున్నాను ఏ విధంగానైతే టెర్రరిస్టులను ఒకవైపు కాల్చి చంపినటువంటి భారత భద్రతా బలగాలు వాళ్ళ నుంచి సేకరించినటువంటి గన్స్ కావచ్చు, వాళ్ళ వివరాలన్నీ కూడా మనం చూస్తున్నాం. మొత్తం 3 హతం చేశారు. దక్షిణ కాశ్మీర్లో సోఫియాన్ ప్రాంతంలో ఇది జరిగింది. దానికి సంబంధించి మనం చూడొచ్చు ఏ విధంగానైతే ఇక్కడ వాళ్ళు ఉపయోగించినటువంటి బ్యాగ్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, ఇక్కడ బ్లడ్ రక్తం మరకలు కూడా మనం చూస్తున్నాము. వాళ్ళు బిస్కెట్స్ కూడా క్యారీ చేశారు, దాంతోపాటు వాళ్ళ క్లోత్స్. టెర్రర్ ఫ్రీ కాశ్మీర్ కోసం ఒకవైపు భద్రతా బలగాలు పెద్ద ఎత్తున ఉగ్రవాదులను కథం చేసేందుకు కూంబింగ్ చేస్తున్నాయి. నిన్న ఎక్కడైతే సోఫియాన్ లో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 3 ఉగ్రవాదులను భారత దళాలు కథం చేశాయి. అందులో వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి వస్తువులను మనం చూస్తున్నాము. ఏ విధంగానైతే వాళ్ళు వాడినటువంటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కావచ్చు, ఆ తర్వాత వాళ్ళు ఉపయోగించినటువంటి AK-47 గన్ చూస్తున్నాము, వాళ్ళు ఉపయోగించినటువంటి డబ్బులు కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ భారత ఆర్మీ క్యాంపులో మస్తు వచ్చినా సరే వెంటనే దాడి చేసేందుకు వాళ్ళు గ్రెనేడ్స్, దాంతోపాటు పెద్ద ఎత్తున ఉన్నటువంటి బుల్లెట్స్, ఈ ఫ్రేమ్స్ అన్ని కూడా వాళ్ళు పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరోపక్క ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ పరిస్థితిని మనం ఒకసారి చూస్తే నిజంగా అంటే వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో అత్యాధునిక ఆయుధాలను పూర్తిగా కవర్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏ విధంగానైతే మనం చూస్తున్నాము ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు మనం చూస్తున్నాం. వాళ్ళ జాకెట్స్, ఆ తర్వాత వాళ్ళు ఉపయోగించినటువంటి జాకెట్ మీద ఇంకా రక్త మార్కలు కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా బ్లడ్ కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న భారత ఆర్మీ వీళ్ళను చంపేసింది. ఎందుకంటే టెర్రరిస్టులు మొత్తం కూడా సోఫియాన్ వద్ద ఉన్నటువంటి కెల్లర్లో వాళ్ళు దాక్కున్నట్టుగా తెలిసింది. దానికి అనుగుణంగానే వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇక మరోపక్క ఇప్పటి వరకు మనం చూస్తున్నాము AK-47 2 AK-47లు ఉన్నాయి. మనం చూస్తున్నాము ఈ 2 AK-47ల ద్వారానే భారత భద్రతా బలగాల మీద దాడి చేసేందుకు వాళ్ళు ప్రయత్నం చేశారు. ఇక మరోపక్క వాళ్ళ మ్యాగజైన్స్ చూస్తున్నాము. ఏ విధంగానైతే మ్యాగజైన్స్ ఉన్నాయో ఈ మ్యాగజైన్స్ ను మనం చూస్తున్నాము. 1 2 3 4 5 6 7 8 9 10 మ్యాగజైన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో అదే సమయంలో 3 గ్రెనేడ్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. గ్రెనేడ్ చూడొచ్చు, అంటే ఏ క్షణానైనా సరే దాడి చేసేందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇందులో చనిపోయినటువంటి వ్యక్తిది ఫోటో కూడా మనం చూస్తున్నాము. ఫోటోను కూడా వాళ్ళ పర్సుల్లో దొరికాయి, 2 పర్సులు, దాంతోపాటు వాళ్ళు ఉపయోగించినటువంటి డబ్బులు. ఇక మరోపక్క మనం చూస్తున్నాము ఒక పవర్ బ్యాంక్ ను కూడా వాళ్ళు ఉపయోగించారు. వాళ్ళు ఉపయోగించినటువంటి పవర్ బ్యాంక్ డీటెయిల్స్ ఇవి. ఇక వాళ్ళు ఉపయోగించినటువంటి బుల్లెట్స్ కూడా మనం చూస్తున్నాము. మరోపక్క ఇప్పటి వరకు అంటే ఏ విధంగానైతే ఎన్టీవీ ఎప్పటికప్పుడు ఈ పరిస్థితులను ఒకవైపు అంటే పహల్గామ్ ఘటన నుంచి ఆ తర్వాత పాకిస్తాన్ భారత్ల మధ్య ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు, పూంచ్ రాజౌర్లో ఉన్నటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా మనం చూపిస్తున్నాం. ఇక ఇక్కడ ఉన్నటువంటి ఏ విధంగానైతే మనం చూస్తున్నామో ఎక్కడైతే సోఫియాన్ లో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 3 ఉగ్రవాదులను అంతమొందించారో అందులో 3 ఉగ్రవాదుల వద్ద ఉన్నటువంటి మొత్తం కూడా అంటే ఒకవైపు వాళ్ళు ఎదురుకాల్పులు జరిపినా కూడా భారత భద్రతా బలగాలు వాళ్ళని ఎదుర్కొన్నాయి. మరోవైపు ఇంకా కూంబింగ్ పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాము వాళ్ళు ఉపయోగించినటువంటి ప్రతిదీ కూడా ఇక్కడ పెట్టారు. అంటే అడవుల్లో ఉంటే కూడా వాళ్ళు ఏ విధంగా సేఫ్ గా ఉంటున్నారు ఏంది అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాము. దానికి అనుగుణంగానే ఇప్పటి వరకు నెలకొన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మనకు స్పష్టంగా అర్థమవుతున్నాయి. మొత్తానికి ఇప్పటి వరకు గ్రౌండ్ జీరోలో జరుగుతున్నటువంటి ప్రతి మూమెంట్ తో పాటు ఒకవైపు ఏ విధంగానైతే జరుగుతున్నటువంటి పరిణామాలు ఉన్నాయో వాటన్నిటిని ఎప్పటికప్పుడు ఎన్టీవీ గ్రౌండ్ జీరో నుంచి అందిస్తూనే ఉంది. కెమెరా పర్సన్ సంజయ్తో కలిసి రాజు, ఎన్టీవీ.